ఒకడు యెరూషలేము నుండి జెరికోకు ప్రయాణం చేస్తూ దారిలో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతన్ని నిలువునా దోపిడీ చేసి బాగా కొట్టి వదిలివేశారు. అతడు కొన ప్రాణముతో ఉన్నాడు. అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిలో రావటం తటస్థించింది. అతన్ని చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలగిపోయాడు. అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతన్ని చూసి ప్రక్కగా తొలగిపోయాడు. ఒక సమరయ ప్రాంతపు వాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాల మీద ద్రాక్షారసం పోసి నూనె రాసి కట్లు కట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతన్ని ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి 2 దేనారములిచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బులు నీకిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని యేసుప్రభువు చెప్పి, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అని మీ అభిప్రాయం అని అడిగారు. అక్కడున్న వాళ్ళు అతనిపై జాలి చూపించిన వాడే అని సమాధానం చెప్పారు. దానికి యేసుప్రభువు, నీవు కూడా అతనిలాగే నడుచుకో అని చెప్పారు.